ఒక వ్యక్తి తన జీవితంలో ఎందుకొరకు దేవుడు తనను రూపించాడో ఎరిగేంత వరకు, నేను ఎవరిని అని తెలుసుకునేంత వరకు తన బ్రతుకే కాదంట. ఐ హియర్ మీ క్లియర్? ఒక వ్యక్తి తల్లి గర్భంలో దేవుడు ఎందుకు రూపించాడో తెలుసుకునేంత వరకు తన బ్రతుకే కాదంట. నీ వయసు ఎంతైనా కూడా దేవుడు తల్లి గర్భంలో రూపిస్తా ముందే మనల్ని ఎరిగి ఉన్నాడు. ఆమె మనం ఎవరో తెలుసుకునేటప్పుడు, when we know who you are, the quote is that నీవు ఎవరో తెలుసుకునేంత వరకు నువ్వు బ్రతుకే కాదు, నువ్వు తెలుసుకున్న దినమున నీ బ్రతుకు ప్రారంభించావు. The day you know who you are, you begin your life, not complete your life, not knowing everything. బ్రతుకు ప్రారంభించావట. అక్కడి నుండి మనం చూస్తాం 40 సంవత్సరాల తర్వాత మరలా 80 years అప్పుడు దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు, మోషే నేను నా ప్రజలను విడిపిస్తాను కోరుకున్నాను, రావాలి. I have chosen you as a redeemer, deliverer. దేవుని ఉద్దేశం అదే. ఇదిగో ఈరోజు అడుగుతున్నాను, మీ జీవితంలో దేవుని చిత్తాన్ని ఎరిగి సమర్పించిన వారైతే మీ వ్యక్తిగత జీవితము, మీ కుటుంబ జీవితము, మీ తరములు ఆశీర్వదించబడతాయి. దావీదును బట్టి దావీదు వంశము సరిగా ఉండుంటే ఎలాగుండుండేది? కానీ వారు దేవుని మార్గాలు విడిచి లోకపు మార్గంలోకి వెళ్ళారంట. వంశాలు చూస్తామా? ఏదైనా గొప్పతనాన్ని చూస్తామా? ఏమైనా మేళ్ళు చూస్తామా? సో హియర్స్ ద థింగ్, తండ్రుల దోషములు 3-4 తరాలకు వస్తాయంట. అంటే తండ్రులు చేసిన పాపములు, తండ్రుల పాపములు అన్నప్పుడు దోషములు అన్నమాట క్రియలు మాత్రం కాదు, మనసులో చేసే కార్యాలు. మన అతిక్రమముల నిమిత్తమై, దోషముల నిమిత్తమై క్రీస్తు నలగొట్టబడ్డాడు, విరగొట్టబడ్డాడు. ఒకడు చేదైన రీతిగా తలస్తూ, చేదైన రీతిగా బ్రతుకుతూ, దైవ భయం లేకుండా, దేవుడి భయం లేకుండా, ఏమాత్రం న్యాయం నిజాయితీ లేకుండా బ్రతికిన వాడి జీవితాన్ని బట్టి 3-4 తరాలకి ఆ శాపం వెంటాడుతుందంట. కానీ నీవు చేసే నిర్ణయాన్ని బట్టి ఆ దోషము నీ మీద ఉంటుందా లేదా అనేది ఉంటుంది. ఇదిగో ఎవడైనా ఒక మనిషి, నేను నా పితరుల దోషములు ఏకీభవించను, నా పితరులు పూజించిన రీతిగా నేను పూజించను, నా పితరుల మార్గంలో నేను వెళ్ళను, వాటిని విడిచిపెడుతున్నాను, నా బలిపీఠాలు బద్దలు కొడుతున్నాను, వాటితో నాకు సంబంధం లేదు, నేను నీతి న్యాయ దేవుని ధర్మశాస్త్రం తగినట్టుగా, దేవుని వాక్యం తగినట్టుగా బ్రతుకుతాను నిర్ణయిస్తే, దేవుడు అంటాడు ఆ దోషము, ఆ శాపము నీ మీద రాను. దేవుడు దర్శిస్తాడు. తండ్రులను బట్టి బిడ్డల్ని దీవిస్తానికి దేవుడే దర్శిస్తాడు. అదే సమయంలో తండ్రుల దోషంను బట్టి అపవాది కూడా కాలం సమయం తగినట్టుగా వస్తాడంట. అప్పులోడు వచ్చి ఇల్లు తలుపు కొట్టినట్టు. లాస్ట్ వీక్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ ఆల్టర్స్ యాజ్ వెల్. బలిపీఠంలో బద్దలు కొట్టబడతాము ఉంది, కానీ అదే సమయంలో బలిపీఠంలో మరలా తిరిగి యాక్టివేట్ అయ్యే అవకాశం కూడా ఉంది. బలిపీఠంను బద్దలు కొట్టేమో మరలా యాక్టివేట్ అవుతాం. ఎలాగా? బికాజ్ ఏ బలిపీఠం అయినా కూడా నీవు ఎవరిని ఆరాధిస్తున్నావు, నువ్వు ఏ రీతిగా బ్రతుకుతున్నావు, నీ క్రియలు బట్టి ఉంది. బికాజ్ వాట్ యు వర్షిప్ ఇస్ వేర్ ద ఆల్టర్ స్టాండ్స్. నువ్వు దేవుణ్ణి ఆరాధించుకున్న లోకాన్ని ఆరాధించావా, ఆ బలిపీఠం యాక్టివేట్ అవుతుంది. దేవుడికి నేను సమర్పించుకున్న లోకాన్ని సమర్పించుకుంటున్నావా, ఆ బలిపీఠం యాక్టివేట్ అవుతుంది. ఎందరో నేను చూశాను దేవుడికి సమర్పించుకున్నానని, ఈ బలిపీఠం బద్దలు కొట్టానని, నేను క్రీస్తుకు బలిపీఠం కట్టానని, ఒక 3 నెలలు ఆరాధిస్తావు, ఒక సంవత్సరం దేవుని కొరకు బ్రతుకుతావు, మరలా అక్కడికి వెళ్తావు. ఐ హ్యావ్ సీన్ దర్ లైఫ్స్ గోయింగ్ బ్యాక్ ఇన్ టు బాండేజెస్. వారి స్థితి ఘోరంగా మారుతుంది. అంటే రక్షించబడతానికి ముందే బెటర్ అతని జీవితము, ఇప్పుడు చూస్తే ఇంకా భయంకరం. దట్ ఈస్ వాట్ ఐ యామ్ సేయింగ్, బీ అవేర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యంని కేవలము ఒక డైలాగ్గా చదువుతున్న వ్యర్థం. దాంట్లో ఉన్న మర్మము, సత్యం ఎరుగుతాను బట్టి జీవితంలో ప్రతి కార్యానికి జాగ్రత్తగా ఉంటాం, పరిణామాలు ఆలోచిస్తాం. నువ్వు అనుకుంటావు వాట్ హ్యాపెన్స్, నో,
అంటే అపవాది ఎప్పుడు వెళ్తా ఉంటాడా? నీవు పశ్చాత్తాపడిన ప్రతిసారి, నిజమైన యథార్థమైన పరిశుద్ధాత్మ ఒప్పుకోలు ద్వారా పశ్చాత్తాపము పడిన ప్రతిసారి నీకు క్షమాపణ కలుగుతుంది. మీ ఇక్కడ ఉన్న మిమ్మల్ని అడుగుతున్నాను, ఎన్నిసార్లు క్షమించబడ్డారు? ఎన్నిసార్లు ఒకే పాపం నిమిత్తమై క్షమించబడ్డారు? క్షమించు 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 అని అడిగిన వారు చేసిన పాపమే చేస్తూ ఉన్నారా? జాగ్రత్త. దేవుడు ఈరోజు మనకి కృపాకాలం ఇచ్చాడు. బట్ దట్ డస్ నాట్ గివ్ us the right to sin. No, not the right to sin. Repent. మార్పు కలిగిన మనస్సు, మార్పు కలిగిన జీవితం కలిగి ఉండాలి. ఒక వ్యక్తి తన జీవితంలో తను ఎవరు, నా జీవితం ఏంటి, ప్రతిదానికి ఎవరి మీద నేరాలు మోపుకున్నా నా జీవితం నేను బాధ్యత కలిగి ఉండాలి. నా తండ్రులు నాకు దీవెనిచ్చారో శాపం ఇచ్చారో ఇది కాదు ముఖ్యం. నాకు ఈరోజు క్రీస్తు ఉన్నాడు, నా పరమ తండ్రి తన అద్వితీయ కుమారుని ఇచ్చి నన్ను రక్షిస్తానికి, నన్ను విడిపిస్తానికి, నన్ను వర్ధిలింపజేస్తానికి, నేను ఆయన చిత్తంలో జీవిస్తానికి దేవుడు నాకు అన్నీ సిద్ధపరిచాడు. ఈరోజు నేను ఏ మార్గాన్ని కోరుకుంటున్నా? జీవమా, మరణమా, ఆశీర్వాదమా, శాపమా?